మృగరాజు చిట్టెలుక. ఒక అడవిలో పెద్ద సింహం ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలోంచి చిట్టెలుక బయటకు వచ్చి అటు ఇటు పరిగెడుతూ సింహం కాలును తొక్కింది. అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించింది. తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజ వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, నీకు ఎప్పుడో అప్పుడు ఉపకారం చేసి రుణం తీర్చుకుంటాను అని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలకి సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ, ఏమన్నావు? నువ్వు నాకు సాయం చేస్తావా? నా కాలు వేలు గోరంత కూడా లేవు, నువ్వు పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం అని నవ్వుతూ, సర్లే బతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది. కొంతకాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుపోయి గింజుకుంటూ కనబడింది చిట్టెలుక్కి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం కొంతసేపట్లో వేటగాడు వచ్చి తనని బంధించి తీసుకుపోయి బోన్లోనో పెడతాడో లేకపోతే ప్రాణాలు తీసేస్తాడో అనుకుంటూ బాధపడసాగింది. ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీనస్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకుంది. చిట్టెలుక గబగబా వలతాళ్లన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూసిన సింహం సంభ్రమాశ్చర్యాలకి గురి అయింది. మొత్తం వలతాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో సింహం వల నుంచి బయటపడింది. చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది, ఒకరోజు నేను నిన్ను నా కాలుగోడుతో సమానమని కించపరచాలే మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకొని నీవు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టన్న ఒకే ఒక కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసును అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు మృగరాజా? మీరు చేసిన సహాయానికి నేను ఈరోజు మీకు కాపాడాను అంతే అని సర్ది చెప్పింది చిట్టెలుక. ఆ రోజు నుంచి సింహం చిట్టెలుక ఎంతో సఖ్యతగా జీవించసాగారు.